హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడైతే డైట్ చేస్తున్నాను కదా, వెయిట్ లాస్ ఛాలెంజ్ 21 డేస్ డైట్ అయితే చేస్తున్నాను. సో నేను రెగ్యులర్గా ఇలా మార్నింగ్ ఎక్సర్సైజ్, యోగా, వీలైతే వాకింగ్ కూడా వెళ్తాను. ఎవ్రీడే 40 మినిట్స్ చేసేలాగా చూసుకుంటాను. ఈ సూర్య నమస్కారాస్ మినిమం 12 అయితే చేస్తాను. మ్యాక్సిమం 18-24 వరకు చేయగలను. ఇలా చిన్నగా అసలు అలవాటు లేని వాళ్ళు రోజుకొక 3 లేదా 5 అట్లా స్లోగా అలవాటు చేసుకొని చేస్తూ ఒక 30 మినిట్స్ అలా వాకింగ్ చేస్తూ చేసామంటే మన లైఫ్ స్టైల్ అనేది మంచిగా చేంజ్ చేసుకోగలుగుతాం. అలాగే హెల్తీగా ఉంటాము. వెయిట్ ఒక్కటే తగ్గడం కాదు, హెల్తీగా కూడా ఉండాలి. వెయిట్ తగ్గితే సరిపోతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. బరువు తగ్గించుకుంటంతో పాటు మన బాడీ కూడా చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండేలాగా, రోజంతా నీరసం రాకుండా చురుగ్గా, చలాకీగా ఉండేలాగా ఉండాలి. సో ఇదైతే మార్నింగ్ నా రొటీన్ అండి. ఎవ్రీడే ఇలా చేసుకుంటాను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏదైనా నట్స్తో ఏదైనా ఒక డీటాక్స్ డ్రింక్ అలా తీసుకుంటాను. బిఫోర్ ఎక్సర్సైజ్ అయినా తీసుకోవచ్చు. మనకి ఆకలి అవుతుంది, బాగా కొద్దిగా వీక్గా అనిపిస్తుంది, అలా ఫీలింగ్ ఉంటే మార్నింగే ఒక 5 సోక్డ్ ఆల్మండ్స్ తీసుకొని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. డీటాక్స్ డ్రింక్లో జీరా వాటర్, అలాగే హల్దీ వాటర్, అలాగే జింజర్ వాటర్, అలా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా జీరా వాటర్, మేథీ సీడ్స్ వాటర్ అలా తీసుకుంటాను. జింజర్ అవంటే కొద్ది వేడి చేస్తుందని చెప్పేసి రెగ్యులర్గా తీసుకోను. వీక్లీ 1-2 టైమ్స్ తీసుకుంటాను. సో ఇలా ఎక్సర్సైజ్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మెడిటేషన్ కూడా చేస్తాను. అది చాలా మంచి పాజిటివిటీని, ప్రశాంతతని ఇస్తుంది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ కొద్దిగా ఒక 5 మినిట్స్ అయినా సరే మెడిటేషన్ చేయగలిగితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. టెంపరీ సొల్యూషన్స్ చూసుకోకూడదు. టెంపరీగా వచ్చినవి టెంపరీగానే పోతాయి. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే అది ఎప్పుడు మనము మేనేజ్ చేయగలుగుతాం, ప్రతిరోజు అలవాటు చేసుకోగలుగుతాము. నెక్స్ట్ ఈరోజు నా మీల్ ప్లాన్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఎవ్రీడే వర్కౌట్ తర్వాత ఇలా డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే 10:30 ఆ టైంలో తీసుకున్నాను. ఓట్స్. నెక్స్ట్ వెజిటబుల్ సలాడ్ అయితే తీసుకున్నాను 100 గ్రామ్స్. 12:30 to 1 ఆ టైంలో అయితే తీసుకుంటాను. తర్వాత లంచ్లోకి మిల్లెట్స్తో చేసినటువంటి కిచిడి, అలాగే బీరకాయ పెసరపప్పు కర్రీ తీసుకున్నాను. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది, సింగిల్ పాట్ మీల్ లాగా. తర్వాత ఈవినింగ్ 4 o'clockకి వెజిటబుల్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ డిన్నర్ అయితే 6-6:30 ఆ టైంలో ఓట్స్ కర్డ్ రైస్ తీసుకున్నాను. దీని తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి కెమమోల్ టీ తాగి నా డేని అయితే ఎండప్ చేశాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.